డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకి కొత్త సిలబస్ ప్రకారం తయారు చేసిన గ్రామర్. English is a useful language and also global language. ఇంగ్లీషు చాలా ఉపయోగకరమైన భాష మరియు అంతర్జాతీయ భాష. We will be benefited if we learn English language. ఆంగ్ల భాష నేర్చుకుంటే చాలా ప్రయోజనాలు కలవు. We get knowledge, advanced information of many subjects is in English. చాలా సబ్జెక్టుల అత్యాధునిక సమాచారము ఆంగ్లంలో కలదు. We make good communication all over the world, even in our multilingual country, India. ప్రపంచంలో చాలా మందితో ఆంగ్లం ద్వారా సంభాషించగలము. ముఖ్యంగా బహుభాషలు కలిగిన భారతదేశంలో కూడా. 5000 English words are enough for our day-to-day life. దాదాపు 5000 ఆంగ్ల పదాలతో మన నిత్య జీవితానికి సరిపడా ఆంగ్లం మాట్లాడగలము. We should know how to use words. For that sake, we should learn parts of speech. ఒక పదాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడానికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాల్ని తప్పనిసరిగా నేర్చుకోవలసి ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ భాషా భాగాలు. There are 8 parts of speech in English language. ఆంగ్ల భాషలో 8 భాషా భాగాలు కలవు. 1. Noun నామవాచకము. 2. Pronoun సర్వనామము. 3. Verb క్రియ. 4. Adverb క్రియా విశేషణము. 5. Adjective విశేషణము. 6. Preposition విభక్తి. 7. Conjunction సముచ్చయము. 8. Interjection ఆశ్చర్యార్థకము. Noun నామవాచకము. Noun is a naming word. Noun అనగా పేరును తెలుపు పదము. Example: London is on the Thames. London, Thames. The rose smells sweet. Rose is the noun. Pronoun సర్వనామము. Pronoun is a word used instead of a noun. నామవాచకానికి బదులుగా వాడబడినది. Example: Ravi is absent because he is ill. He is pronoun. He is clever. He is pronoun. Verb kriya. Verb is a word that describes an action, state, or possession of the subject. Verb అన్నది వాక్యములోని కర్త యొక్క చర్యను, స్థితిని కలిగి ఉన్న అంశాన్ని చెప్తుంది. Example: Ravi wrote a letter. Wrote is the verb. Wrote అనే ఈ పదము యాక్షన్ లేదా చర్యను తెలుపుతుంది. ఢిల్లీ is the capital of India. ఈజ్ అనే ఈ క్రియ స్థితిని తెలుపుతుంది. అంటే భారతదేశం యొక్క క్యాపిటల్ లేదా ప్రధాన పట్టణంగా ఉంది అని స్థితిని తెలియజేస్తున్నది. రవి హ్యాజ్ ఏ బిగ్ హౌస్. హ్యాజ్ పొసెషన్ లేదా కలిగి ఉన్న. అంటే రాజు ఒక పెద్ద ఇంటిని కలిగి ఉన్నాడు అని చెప్తున్నది. వర్బ్ కు టెన్స్ ఉంటుంది. ఇవి తర్వాత పరిశీలిద్దాం.
adverb క్రియా విశేషణము. It gives added meaning to the verb, adverb or adjective. ఇది క్రియకు, క్రియా విశేషణానికి, మరొక విశేషణానికి అదనపు అర్థాన్ని ఇస్తుంది. ఎగ్జాంపుల్, he walked slowly, he worked quickly, it is quite correct. Adjective విశేషణము. Adjective is a word used to add something to the meaning of a noun. అంటే నామవాచకమునకు మరి కాస్త అర్థాన్ని చేర్చు పదము. ఎగ్జాంపుల్, గోపి ఈజ్ ఏ టాల్ బాయ్. బాయ్ అనే నామవాచకానికి పొడవైన అని మరి కాస్త అర్థాన్ని ఇచ్చే టాల్ ఒక విశేషణము, అడ్జెక్టివ్. దేర్ ఆర్ 10 బాయ్స్ ఇన్ ద గ్రూప్. బాయ్స్ అనేటువంటి నామవాచకానికి 10 అనే అంకె మరి కాస్త అర్థాన్ని ఇస్తున్నది కాబట్టి 10 కూడా విశేషణం అవుతుంది. ప్రపోజిషన్ విభక్తి. ప్రపోజిషన్ షోస్ రిలేషన్ బిట్వీన్ noun and noun, noun and adjective, and noun and verb. అంటే రెండు నామవాచకాల మధ్య, ఒక నామవాచకము మరి ఒక విశేషణానికి మధ్య, ఒక నామవాచకానికి ఒక క్రియకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. ఎగ్జాంపుల్, there is a bus on the road. బస్ కు రోడ్డు రెండు నామవాచకాలే. వాటికి ఉన్న సంబంధం ఏంటంటే రోడ్డు పైన బస్సు ఉంది అని అర్థం, లేదా రోడ్డు మీద. నెంబర్ 2, she is fond of sweets. ఫాండ్ విశేషణము లేదా అడ్జెక్టివ్ అవుతుంది, స్వీట్స్ నౌన్. ఒక విశేషణానికి ఒక నామవాచకానికి మధ్య ఉన్న సంబంధంగా ఆఫ్ను ఉపయోగించాము. ఇక్కడ ఆఫ్ ప్రపోజిషన్ అవుతుంది. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద చైర్. జంప్డ్ వెర్బ్, చైర్ నౌన్. అంటే ఈ జంప్ అనేటువంటి ఎగరడానికి చైర్ లేదా కుర్చీకి ఉండేటువంటి సంబంధాన్ని ఆఫ్ తెలుపుతుంది కాబట్టి ఆఫ్ ప్రపోజిషన్ అవుతుంది. కంజంక్షన్ సమచ్చయము. కంజంక్షన్ యాడ్స్ 2 words ఆర్ 2 sentences. అనగా కంజంక్షన్ 2 పదాలను కలుపుతుంది, అలాగే 2 వాక్యాలను కూడా కలుపుతుంది. ఎగ్జాంపుల్, రాజు అండ్ రవి ఆర్ ఫ్రెండ్స్. రాజు, రవి అను 2 నామవాచకానికి చెందిన పదాలని అండ్ పెట్టి కలిపాం కాబట్టి అండ్ కంజంక్షన్ అవుతుంది. ఎగ్జాంపుల్ 2, రవి ఈజ్ ఇల్ సో హీ ఈజ్ అబ్సెంట్ టు స్కూల్. ఇక్కడ రవి ఈజ్ ఇల్ అనే వాక్యము హీ ఈజ్ అబ్సెంట్ టు స్కూల్ అని ఒక వాక్యాన్ని సో అనేటువంటి కంజంక్షన్ ద్వారా కలపటం జరిగింది. ఇంటర్జెషన్ ఆశ్చర్యార్థకము. ఇంటర్జెషన్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ ఫీలింగ్. అంటే ఇంటర్జెషన్ ఒక ఆకస్మికమైనటువంటి అనుభూతిని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, అరే వై వన్ ద మ్యాచ్. అలాస్ ద ఓల్డ్ ఉమెన్ ఈజ్ డెడ్. ఇక్కడ అరే, అలాస్ ఈ 2 పదాల తర్వాత ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. అంటే ఇది ఆకస్మికమైనటువంటి అనుభూతిని తెలియచేసే పదము. దీన్ని ఇంటర్జెషన్ అంటాము.